మీరెవరినన్నా ప్రేమిస్తున్నారు అంటే దాని అర్థం ఇది కాదండి. అంటే యూ హ్యావ్ టు లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్. అక్కర్లేదు కొన్ని పార్ట్స్ మనకు నచ్చకపోవచ్చు. అలాగే వాళ్ళు చేసే ప్రతి పనిని అగ్రీ చేయాలి, భరించాలి, డిసగ్రిమెంట్స్ ఉండకూడదు, అలా అయితే నాకు ప్రేమ లేదు అని కాదు. అలాగే యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ దే ఫీల్. వాళ్ళ ఫీలింగ్స్ కి వాళ్లే బాధ్యులు, మీరు కాదు. ఇంకోటి, అన్ని కలిసే చెయ్యాలి మేమిద్దరం. అలా చేస్తేనే నేను ఆమెను ప్రేమిస్తున్నట్టు, నేను అతన్ని ప్రేమిస్తున్నట్టు, మేమిద్దరం ప్రేమలో ఉన్నట్టు కాదు. అన్ని కలిపి చేయక్కర్లా. పర్సనల్ స్పేస్ కూడా ఉండాలి. అలాగే మిమ్మల్ని మీరు కోల్పోతూ అన్ని త్యాగాలు చేసి మరీ ఎదుటి వ్యక్తిని ప్రేమించక్కర్లా. మీ సెల్ఫ్ ని మీరు నిలబెట్టుకుంటూ చక్కగా ఎదుటి వ్యక్తిని ప్రేమించగలగాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రేమించాలి అంటే ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి నా మీద ప్రేమ ఉంది, లేదంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. ఇవేవి ప్రేమలో ఎక్కడా కంట్రోలింగ్ ఉండదండి. ఇట్స్ లైక్ టు బ్రీత్ ఉంటూ ఎదుటి వ్యక్తికి ఇచ్చే ఇంపార్టెన్సే చాయిస్ అండ్ ఎఫర్టే ప్రేమ. థ్యాంక్ యూ.